హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్కూల్ ఎడ్యుకేషన్. మనం ప్రీవియస్ క్లాస్లో కామన్ నౌన్ మరియు ప్రాపర్ నౌన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు రిమైనింగ్ నౌన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ ద క్లాస్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రిమైనింగ్ నౌన్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు మెటీరియల్ నౌన్ గురించి తెలుసుకుందాం. మెటీరియల్ నౌన్. A material noun is one type of parts of speech, and material noun is also a noun, and it also a word. అంటే మెటీరియల్ నౌన్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగం. ఈ మెటీరియల్ నౌన్ కూడా వన్ టైప్ ఆఫ్ నౌన్స్లో వన్ ఆఫ్ ద టైప్ ఇది. అండ్ ఈ మెటీరియల్ నౌన్ కూడా వన్ ఆఫ్ వర్డ్, అంటే ఒక పదము లాగా అని అర్థము. ఈ మెటీరియల్ నౌన్ని మనం ఎలా గుర్తించుకోవాలంటే, material is a noun which indicates the name of the materials, like name of the things, name of the metals, name of the solids, name of the liquids, name of the gases. These are the definition. This is the definition of material noun. అంటే మెటీరియల్ నౌన్ కూడా ఒక నౌను. ఇది ఏం చెప్తుందంటే, మెటల్స్ యొక్క అంటే లోహాల యొక్క పేర్లు కానీ, సాలిడ్స్ ద్రవ పదార్థాల యొక్క పేర్లను, మరియు వాయు పదార్థాల యొక్క పేర్లను, లిక్విడ్స్ సాలిడ్స్ అంటే ఘన పదార్థాల యొక్క పేర్లను సూచించే నౌన్ని ఏమని అంటారంటే మెటీరియల్ నౌన్ అని అంటారు. ఏమేమి చెప్పుకున్నాం? మెటీరియల్ నౌన్ ఇండికేట్స్ ద నేమ్ ఆఫ్ ద మెటల్స్ అండ్ నేమ్ ఆఫ్ ది సాలిడ్స్, నేమ్ ఆఫ్ ద లిక్విడ్స్ and name of the gases. ఇలా మెటీరియల్ నౌన్ అనేది ఏమేమి సూచిస్తుందంటే, నేమ్ ఆఫ్ ద మెటల్స్, నేమ్ ఆఫ్ ద సాలిడ్స్, నేమ్ ఆఫ్ ద లిక్విడ్స్ అండ్ నేమ్ ఆఫ్ ద గ్యాసెస్. అండ్ ఇది దీనిలో మనం ఎలా గుర్తించాలి అంటే, మెటల్స్ అంటే మనకు ఏమేమి మెటల్స్ ఉంటాయి? గోల్డ్ and iron is also one type of metal. Copper, silver, etc. These are the some types of metals. And name of the solids. మనము ఎలా గుర్తించుకోవాలి సాలిడ్స్ అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తయారు చేయాలంటే ఆ టేబుల్ ఏ దాంతో తయారవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ కావచ్చు, వుడ్ కావచ్చు. ఇలా ముడి పదార్థాలను చెప్పే వాటిని ముడి పదార్థాలకు మనం ఏమైనా వస్తువులు చేయాలంటే కొన్ని ముడి పదార్థాలు కావాలి కదా, రా మెటీరియల్స్ కావాలి కదా. అలాంటి రా మెటీరియల్స్ అన్నీ ఏ నౌన్ కిందికి వస్తుందంటే మెటీరియల్ నౌన్ కిందికి వస్తుంది. సాలిడ్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ కావచ్చు, అండ్ నెక్స్ట్ శాండ్ కావచ్చు, అండ్ శాండ్ సాయిల్ నెక్స్ట్ ఎక్సెట్రా. ఇంకేమైనా ముడి పదార్థాలు ఉంటే అవి కూడా మనకు మెటీరియల్ నౌన్ కిందికి వస్తాయి. అండ్ నేమ్ ఆఫ్ ద లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఏమేమి వస్తుంది? వాటర్ ఈజ్ ఆల్సో ఏ మెటీరియల్ నౌన్. అండ్ నెక్స్ట్ ఆయిల్ అండ్ నెక్స్ట్ పెట్రోల్ etc. These are the example for material noun. ఏది? లిక్విడ్స్లో ఉన్న మెటీరియల్ నౌన్ యొక్క లిక్విడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్, ఆయిల్, పెట్రోల్ ఎక్సెట్రా. అండ్ గ్యాసెస్ ఏమేమి వస్తుంది? ఆక్సిజన్ మనం కెమికల్ ఫామ్లో ఆక్సిజన్కి ఏంటంటే ఓటుగా సూచిస్తాం.
అండ్ ఆక్సిజన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, నైట్రోజన్ నైట్రోజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, CO2 కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు. ఇవన్నీ మెటీరియల్ నౌన్కి ఎగ్జాంపుల్. ఏం చెప్పుకున్నాం? మెటీరియల్ నౌన్ అంటే మెటీరియల్ నౌన్ ఇండికేట్స్ ద నేమ్ ఆఫ్ ది మెటల్స్, నేమ్ ఆఫ్ ద సాలిడ్స్, నేమ్ ఆఫ్ ది లిక్విడ్స్, నేమ్ ఆఫ్ ది గ్యాసెస్. అండ్ సాలిడ్స్ అంటే మనం ఎలా గుర్తించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ తయారు చేయాలంటే దానికి ఒక ప్లాస్టిక్ లేదా ఒక వుడ్ అనేది అవసరం ఉంటుంది. సో దాని యొక్క రా మెటీరియల్ ఏ దానికి వస్తుంది అంటే మెటీరియల్ నౌన్ కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై చైన్ ఈజ్ మేడప్ ఆఫ్ గోల్డ్. చైన్ అనేది నౌనే, గోల్డ్ అనేది కూడా నౌనే. చైన్ వచ్చేసి కామన్ నౌన్కి వస్తుంది అండ్ గోల్డ్ వచ్చేసి మెటీరియల్ నౌన్కి వస్తుంది. ఇలా మనం ఐడెంటిఫై అనేది చేయాలి. ఏవైనా ముడి పదార్థాలు వస్తే రా మెటీరియల్స్ వస్తే అది ఏ నౌన్ కిందకి వస్తుంది? మెటీరియల్ నౌన్ కిందకి వస్తుంది. మెయిన్గా ఏంటి? రా మెటీరియల్స్. These are the examples of material nouns and meaning of the material noun. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం మెటీరియల్ నౌన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్. ఐరన్ is one type of metal. Material noun and metal. Iron is a very strong metal. Very strong metal. ఇక్కడ మెటీరియల్ నౌన్ ఏంటి? ఐరన్. ఐరన్ అనేది మెటీరియల్ నౌన్. అండ్ నెక్స్ట్ హనీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇందులో మెటీరియల్ నౌన్ ఏంటి? హనీ. ఏ మెటీరియల్ నౌన్ అంటే ఇది లిక్విడ్స్ ఫామ్లో ఉంది, లిక్విడ్ స్టేట్. నేమ్ ఆఫ్ ద లిక్విడ్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి దిస్ చైర్ is made up of wood. ఈ చైర్ అనేది కలపతో వుడ్తో తయారయ్యిందని అర్థం. ఇక్కడ మెటీరియల్ నౌన్ ఏంటి? వుడ్. చైర్ అనేది కామన్ నౌన్, ఇది కామన్ నౌన్ అవుతుంది. కామన్ నౌన్. మనం ఈ చైర్ని ఏ దాంతో తయారు చేస్తుందంటే ఈ రా మెటీరియల్. ఏ రా మెటీరియల్ అంటే వుడ్తో తయారు చేశారు, అందుకే ఇది మెటీరియల్ నౌన్ అవుతుంది. ఇది మెటీరియల్ నౌన్. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అవర్ లైఫ్. Oxygen is essential for life. ఆక్సిజన్ అనేది లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అని మీనింగ్ వస్తుంది. ఇది ఆక్సిజన్ అనేది గ్యాసెస్ ఫామ్. ఇది వన్ టైప్ ఆఫ్ మెటీరియల్ నౌన్. These are the examples for material noun. Material noun అంటే material noun which indicates the name of the metals, name of the liquids, name of the solids and name of the gases. These are the examples for material noun. Iron వచ్చేసి solid, liquid, metal. ఇవంటే iron is also metal and also is solid. And honey వచ్చేసి liquid form. And the chair is made up of wood. ఇది మెటీరియల్ నౌన్. ఇది వచ్చేసి ఏ స్టేట్? సాలిడ్ స్టేట్. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. ఆక్సిజన్ అనేది గ్యాసెస్. ఇలా మెటల్స్, నేమ్ ఆఫ్ ద మెటల్స్ కావచ్చు, నేమ్ ఆఫ్ ద లిక్విడ్స్ కావచ్చు, నేమ్ ఆఫ్ ద సాలిడ్స్ కావచ్చు, నేమ్ ఆఫ్ ద గ్యాసెస్ కావచ్చు. అండ్ సాలిడ్స్ ఎలా గుర్తించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా వస్తువులు తయారు చేయాలంటే వాటికి ఉపయోగపడే ముడి పదార్థాలను మనము ఏ నౌన్ కిందికి రాయాలంటే మెటీరియల్ నౌన్ కిందికి రాయాలి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ మెటీరియల్ నౌన్.